హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ క్లాస్ లో స్విచ్ స్టేట్మెంట్ గురించి చెప్పుకున్నాం కదా. సో మనం లూప్స్ కంప్లీట్ చేసేసాము, ఇఫ్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసేసాము, అలానే ఎల్స్ ఇఫ్ లాడర్, సో డెసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఇఫ్ కంప్లీట్ చేసాము, లూపింగ్ స్టేట్మెంట్స్ కంప్లీట్ చేసేసాము, నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్ కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ మనకి ఇంకొక బేసిక్ కాన్సెప్ట్ ఉంది, అదే జంపింగ్ స్టేట్మెంట్స్. ఏంటది? జంపింగ్ స్టేట్మెంట్స్. జంపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? జంపింగ్ స్టేట్మెంట్స్ మనకి జావాలో టూ టైప్స్ ఆఫ్ జంపింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి బ్రేక్, రెండు కంటిన్యూ. బ్రేక్ అండ్ కంటిన్యూ. ఫస్ట్ మనం బ్రేక్ గురించి చెప్పుకోవాలి. బ్రేక్ అంటే అసలు ఏంటి? బ్రేక్ అంటే ఏంటి? నార్మల్గా ప్రోగ్రామింగ్ వదిలేయండి. బ్రేక్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఫ్లోని మనము సడన్ గా స్టాప్ చేయాలంటే మనం బ్రేక్ అనేది వేస్తాం, అంతేనా? అంటే ఇప్పుడు ఒక బండి వెళ్తుంది, బండికి మనం బ్రేక్ వేస్తే ఏమవుతుంది? ఆ బండి అనేది స్టాప్ అవుతుంది, అంతేనా? సో అంటే ఒక ఫ్లోని మనము స్టాప్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? బ్రేక్ యూజ్ చేయాలి. ఓకే, సో బ్రేక్ అంటే అంతే. సో అంటే ఇక్కడ మనకి ఫ్లో అంటే ఏంటి అంటే, మనం లూప్స్ రాస్తాం కదా. లూప్స్ రాసేటప్పుడు లూప్ యొక్క ఎగ్జిక్యూషన్ మనకి సమ్ ఎన్ ఇటరేషన్స్ జరుగుతాయి. ఓకే, సో బ్రేక్ అనే కాన్సెప్ట్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మన లూప్ యొక్క ఎగ్జిక్యూషన్ని టెర్మినేట్ చేయాలి అనుకుంటే మనం అప్పుడు బ్రేక్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఓకే, అంటే మనకి ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది వెళ్తుంది, ఎన్ ఇటరేషన్స్ జరుగుతున్నాయి. ఎన్ ఇటరేషన్స్ జరుగుతున్నప్పుడు మనకు ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది వెళ్తుంది, అంటే 1 నుంచి n వరకు వెళ్తుంది. ఓకే, కానీ నాకు ఏదో ఒక పర్టికులర్ ఇటరేషన్లో నాకు లూప్ అనేది టెర్మినేట్ అయిపోవాలి, అంటే ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోవాలి. రిమైనింగ్ ఇటరేషన్స్ ఏవి కూడా మనకి ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఓకే, అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం అంటే బ్రేక్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఓకే, అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? బ్రేక్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఒకసారి చూడండి, ఇంట్ n = 5 అని ఉంది. ఫర్ ఇంట్ I = 1, I <= n, I++, if I = 3, break system.out.println I. ఒకసారి చూడండి, ఇది నాకు ఏం చేస్తుంది? 1 నుంచి n వరకు అంటే 5 వరకు 1 by 1 ఇంక్రిమెంట్ చేస్తుంది. ఈ లోపల స్టేట్మెంట్స్ పక్కన పెట్టండి. ఫస్ట్ ఈ లూప్ ఏం చేస్తుంది? 1 నుంచి n వరకు అంటే 5 వరకు 1 by 1 ఇంక్రిమెంట్ చేస్తుంది, అంతేనా? సో ఇక్కడ నాకు ఈ స్టేట్మెంట్స్ ఏంటి అంటే, I = 3 అయితే నాకు బ్రేక్ అన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వు అని చెప్పాను. I = 3 అయితే బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వు అని చెప్పాను. అంటే ఈ బ్రేక్ ఏం చేస్తుంది అంటే, మనకి లూప్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది ఫర్ లూప్కి, అవుట్ సైడ్ ఆఫ్ ది లూప్కి మనకి వచ్చేస్తుంది. ఓకే, అంటే ఎప్పుడైతే I వాల్యూ 3 అయిందో మనకి ఈ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై చేసి బ్రేక్ అన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రేక్ ఎగ్జిక్యూట్ అయ్యింది అంటే ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్రేక్ అన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది అంటే ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఆ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, I = 1 ఉంది. 1 <= 5 కండిషన్ ఏంటి? ట్రూ. 1 = 3 ఫాల్స్. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. system.out.println I కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? 1 అని వచ్చింది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? I++. I వాల్యూ 1 నుంచి 2 అవుతుంది. 2 <= 5 కండిషన్ ట్రూ. కాబట్టి లోపలికి వచ్చి 2 = 3 నా కాదా అని వెరిఫై చేస్తుంది. ఇదేంటి? ఫాల్స్. కాబట్టి system.out.println I అంటే నాకు 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I++ అంటే I వాల్యూ 3 <= 5 కండిషన్ ఏంటి? ట్రూ. కాబట్టి లోపలికి వచ్చి 3 = 3 కండిషన్ ఏంటి? ట్రూ. కాబట్టి బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో మనకి ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది లూప్ అనేది వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ I++ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. మనకి I వాల్యూ 1 నుంచి 5 వరకు అని మనం అనుకున్నాం, కానీ ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది ఎక్కడ? I వాల్యూ 3 అయినప్పుడు. కాబట్టి ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది లూప్ అనేది వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఓన్లీ 1 and 2 మాత్రమే వస్తుంది. ఓకే, ఓన్లీ 1 and 2 మాత్రం వస్తుంది. సో బ్రేక్ అనేది మనకి ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఒక లూప్ నుంచి మనము టెర్మినేట్ చెయ్యాలి అనుకుంటే
ఏదైనా ఒక కండిషన్ బేస్ చేసుకొని లూప్ యొక్క ఎగ్జిక్యూషన్ మనం టెర్మినేట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి, బ్రేక్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయాలి. ఓకే, సో ఈ బ్రేక్ని మనము వైల్లో యూజ్ చేయొచ్చు, డూ వైల్లో యూజ్ చేయొచ్చు, ఫర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనం ఫర్ యూజ్ చేసాము, సేమ్ వైలు డూ వైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నెస్టెడ్ లూప్స్ ఉన్నాయనుకోండి, ఇలా నాకు ఒక నెస్టెడ్ లూప్ ఉంది. అప్పుడు ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు నాకు ఏ లూప్ బ్రేక్ అవుతుంది అంటే ఇన్నర్ లూప్ అనేది బ్రేక్ అవుతుంది, అవుటర్ లూప్ బ్రేక్ అవుతుంది. ఏ లూప్లో అయితే మనకి బ్రేక్ స్టేట్మెంట్ ఉందో ఆ లూప్ మాత్రమే బ్రేక్ అవుతుంది, అవుటర్ లూప్ అనేది బ్రేక్ అవ్వదు. ఓకే, ఒకవేళ మనకి ఎక్కడ కూడా బ్రేక్ ఉందనుకోండి అప్పుడు మనకి అవుటర్ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. అంతేగాని ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఓన్లీ ఇన్నర్ లూప్ని మాత్రం బ్రేక్ చేస్తుంది. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఎక్కడైతే బ్రేక్ స్టేట్మెంట్ ఉందో ఆ లూప్ మాత్రమే మనకి టెర్మినేట్ అవుతుంది, అంతేగాని టోటల్ అన్ని లూప్స్ మనకి టెర్మినేట్ అవ్వు. ఓకే, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి కంటిన్యూ. కంటిన్యూ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, లూప్ యొక్క ఎగ్జిక్యూషన్లో కొన్ని నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ని మనము స్కిప్ చేయాలి అనుకుంటే మనం అప్పుడు కంటిన్యూ అనే స్టేట్మెంట్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఏదైనా కొన్ని నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మనము స్కిప్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి, కంటిన్యూ. అప్పుడు యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి, కంటిన్యూ స్టేట్మెంట్. ఓకే, ఇక నేను బ్రేక్ తీసి కంటిన్యూ అని రాశాను అనుకోండి, నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే, ఫస్ట్ ఐ వాల్యూ అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వచ్చి 1 ఈక్వల్ టు 3 కాదా అని వెరిఫై చేస్తుంది. ఫాల్స్ కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఐ అంటే 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ ట్రూ, 2 ఈక్వల్ టు 3, కండిషన్ ఫాల్స్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఐ అంటే 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ ఐ వాల్యూ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ ట్రూ, 3 ఈక్వల్ టు 3, కండిషన్ ట్రూ. కండిషన్ ఏంటి, ట్రూ. 3 ఈక్వల్ టు 3, కండిషన్ అంటే ట్రూ. కాబట్టి కంటిన్యూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి కంటిన్యూ స్టేట్మెంట్ అనేది మళ్ళీ మనకి ఈ అప్డేట్ స్టేట్మెంట్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. కంటిన్యూ స్టేట్మెంట్ ఏంటి, మనకి అప్డేట్ స్టేట్మెంట్ దగ్గర తీసుకుని వెళ్తుంది. ఈ కంటిన్యూ స్టేట్మెంట్ కిందన మనకి లూప్లో ఏవైతే రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఏవి కూడా రన్ చేయదు ఆ పర్టికులర్ ఇటరేషన్స్కి. ఓకే, ఆ పర్టికులర్ ఇటరేషన్స్కి మనకి ఆ రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ చెయ్యవు. ఓకే, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఓకే, కంటిన్యూ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిందో మళ్ళీ దాని యొక్క ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అప్డేట్ స్టేట్మెంట్ దగ్గరికి మనకి వస్తుంది. ఓకే, సో కంటిన్యూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ రిమైనింగ్ బ్లాక్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవ్వకుండా మనకి ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడికి వస్తుంది, ఆ అప్డేట్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తుంది. అంటే ఆ పర్టికులర్ ఇటరేషన్కి మనకి రిమైనింగ్ బ్లాక్ని స్కిప్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే మనకి రిమైనింగ్ కోడ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ చేయదు ఆ పర్టికులర్ ఇటరేషన్కి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఐ వాల్యూ ఏమైంది, 4 అవుతుంది. 3 నుంచి ఐ ప్లస్ ప్లస్ కాబట్టి ఐ వాల్యూ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ ట్రూ, 4 ఈక్వల్ టు 3, కండిషన్ ఫాల్స్ కాబట్టి మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఐ అంటే మనకి అవుట్పుట్లో ఏమొస్తుంది, 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ ట్రూ, 5 ఈక్వల్ టు 3, కండిషన్ ఫాల్స్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఐ అంటే 5 ప్రింట్ అవుతుంది. ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎగ్జిక్యూషన్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది ఫర్ లూప్ వచ్చేస్తుంది. సో ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, మనకి ఏదైనా ఒక కండిషన్ బేస్ చేసుకొని ఆ పర్టికులర్ ఇటరేషన్ని స్కిప్ చేస్తుంది. అదే బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, అవుట్ సైడ్ ఆఫ్ ది ఫర్ లూప్ మనకి ఎగ్జిక్యూషన్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి బ్రేక్ స్టేట్మెంట్ రన్ అయింది అంటే మనకి ఎగ్జిక్యూషన్ అనేది లూప్ యొక్క బయటకు వచ్చేస్తుంది. కానీ కంటిన్యూ స్టేట్మెంట్ మాత్రం ఎన్నిసార్లు అయినా రన్ అవ్వచ్చు మనకి ఒక ఫర్ లూప్లో. ఓకే, ఒకసారి చూడండి, నాకు 1 నుంచి 5 వరకు ఉన్న 2 యొక్క మల్టిపుల్స్ని నాకు స్కిప్ చేసేయాలి. అంటే 1, 3, 5 అని అవుట్పుట్ రావాలి. ఇక్కడ 2, 4 ఏవైతే ఉన్నాయో ఇవి నాకు అవుట్పుట్లో రాకూడదు. అంటే అప్పుడు మనం రాయాల్సింది ఏంటి, ఇక్కడ ఐ రిమైండర్ 2 ఈక్వల్ టు 0. ఇంతకుముందు ఐ ఈక్వల్ టు 3 అని ఎందుకు రాసాము, నాకు 3 అనే ఇటరేషన్కి అంటే 3 అనే వాల్యూకి మనకి ఈ ఫర్ లూప్ యొక్క ఇటరేషన్ అనేది స్కిప్ అవ్వాలి. అంటే 3 అనే వాల్యూ అనేది నాకు ప్రింట్ అవ్వకూడదు కాబట్టి నా ఐ ఈక్వల్ టు 3 అయితే కంటిన్యూ అని రాశాను. కానీ ఇక్కడ నాకు ఏమని చెప్పాడు,
2 యొక్క మల్టిపుల్స్ అనేవి నాకు ప్రింట్ అవ్వకూడదు అని చెప్పాడు. కాబట్టి I రిమైండర్ 2 ఈక్వల్ టు 0 అంటే 2తో ఐని డివైడెడ్ బై చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చిందంటే ఏంటి, I అనేది మనకి ఏంటి 2 యొక్క మల్టిపుల్, అంతేనా? సో 2 యొక్క మల్టిపుల్ స్కిప్ చేయాలి కాబట్టి ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తే అప్పుడు కంటిన్యూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడికి వచ్చేస్తుంది, అప్డేట్ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చేస్తుంది. సో 2 యొక్క మల్టిపుల్స్కి మనకి ఈ రిమైనింగ్ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో ఈ విధంగా మనకి కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఈ కంటిన్యూ స్టేట్మెంట్ కూడా మనం వైలు, డూ వైలు, ఫర్ మూడింట్లో రాసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ నెస్టెడ్ లూప్స్లో కూడా, అంటే ఇక్కడ బ్రేక్ ఎలా అయితే రాసామో ఇక్కడ నెస్టెడ్ లూప్స్లో కూడా కంటిన్యూ రాసుకోవచ్చు. ఎలా అయితే ఈ బ్రేక్ అనేది ఇన్నర్ లూప్కి టెర్మినేట్ చేస్తుందో ఈ కంటిన్యూ అనేది ఇన్నర్ లూప్ యొక్క అప్డేట్ స్టేట్మెంట్ దగ్గరికి ఎగ్జిక్యూషన్ అనేది తెస్తుంది. ఓకే, సో కంటిన్యూ, బ్రేక్ ఈ రెండు అంతే మనకి జంపింగ్ స్టేట్మెంట్స్ అంటాం వీటిని. సో మీకు అవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయనేది మీకు జస్ట్ తెలుసుకోవాలి. దానికి పెద్ద సింటాక్స్ ఏం లేదు. బ్రేక్ పక్కన ఒక సెమీకోలన్, కంటిన్యూ పక్కన ఒక సెమీకోలన్ పెట్టాలి. వాటి యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఎలా అవుతుందని మీకు తెలియాలి. ఓకే, సో అంతే మనకి బ్రేక్ అండ్ కంటిన్యూ అంటే అంతే. సో మీరు ఏం చేస్తారంటే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. నేను ఎలా అయితే మల్టిపుల్స్ ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ బోర్డు మీద ఇచ్చి అవుట్పుట్ ఏమొస్తుందని చెప్పాను, మీరు కూడా అలానే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ నోట్ డౌన్ చేసుకోండి, పెన్ను పేపర్ పెట్టి అవుట్పుట్ ఏమొస్తుందో రాయండి. సేమ్ అవుట్పుట్ మీరు ప్రోగ్రామ్ అనేది టైప్ చేశాక కంపైలర్ నుంచి వచ్చిన అవుట్పుట్ కూడా సేమ్ వచ్చిందా రాలేదో వెరిఫై చేయండి. ఎప్పుడైతే మీకు రెండు ఈక్వల్గా వచ్చాయో అప్పుడు మీరు రాసిన అవుట్పుట్ అనేది ఈక్వల్, కాబట్టి మీ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్, అంటే అప్పుడు మీకు బ్రేక్ కంటిన్యూ గురించి కరెక్ట్గా అర్థమైనట్టు. ఓకే, సో గైస్ మీకు మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.